వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు భాగ్యభావంలో గురువు ఉంటూ శుక్రబుధులు వచ్చి కలుస్తున్నారు. ఇప్పటికే శుక్రుడు ఉన్నాడు, బుధుడు వచ్చి 23వ తేదీ జూన్ నుంచి కలుస్తాడు. 3 శుభగ్రహాల కలయిక. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఒక గ్రహంతో కలిసినప్పుడు యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎటువంటి యోగాన్ని ఇస్తుంది. మరియు ఒకటే కాకుండా సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి, దశమంలో కేతువు, చతుర్థ భావంలో రాహు, పంచమ స్థానంలో శని ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గురు బలము అంటూ ఉంటారు. సో 9వ భావం నుంచి ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో గురు బలాన్ని పెంచుతుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే గురుబలాన్ని పెంచుతుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే గురువు 9వ భావంలో ఉన్నందుకు, అది కూడా బుధ శుక్రులతో ఉన్నందుకు బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్స్, ట్రైనింగ్స్, ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు, తండ్రి గారికి గతంతో పోల్చుకుంటే కొంత అభివృద్ధికరమైనటువంటి వాతావరణము, ఇదంతా కూడా జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ గ్రహాల కలయిక ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో ఎక్కువగా ఉంటాయి. మరియు ఉపనయనాది సంస్కారాలు చేసుకోవడానికి అనుకూలించేటువంటి సమయం వృశ్చికం వారికి చెప్పాలంటే. అయితే ఇక్కడ కొన్ని ప్రయత్నాలు, కొన్ని మాట్లాడుకుని సెట్ చేసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. కాకపోతే ఇంతకాలం మీకు పంచమంలో శని ఉన్నందుకు, పంచమ శని ఎప్పుడు కూడా ఏంటంటే మనము కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సింది ఆలస్యం చేయడము, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాల్ని త్వరగా తీసేసుకుని అయ్యో తొందరపడి తీసుకున్నామే అనుకునే స్థితి ఇస్తున్నటువంటి మీకు ఈ గురువు దృష్టి, శుక్రబుధులతో కలిసినటువంటి గురువు దృష్టి గతంలో తీసుకున్న నిర్ణయాలని సరి చేసుకోవడానికి అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకుంటూ ఉండండి. ఎందుకంటే దశమంలో ఉండేటువంటి కేతువు, పంచమంలో ఉండేటువంటి శని ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కడ రాంగ్ స్టెప్ పడకుండా ఉంటుంది. మరియు మీకు వృశ్చికం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే గణపతి యొక్క ఆలయానికి రోజు వెళ్ళడం చేయండి. గణపతి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్ళడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలకు చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ సప్తమంలో కుజుడు కూడా ఉంటున్నాడు కాబట్టి కొంచెం జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కొంచెం ఘర్షణ, ఏదో తెలియని ఒక పోటీతత్వం వల్ల ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఈ 3 గ్రహాలు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాయో. కాకపోతే ఉద్యోగరీత్యా మార్పులు జరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు 4 కలిసిన యోగం అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు, నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావాన్ని, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి ఒక్కోసారి, శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, అంటే 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమీ టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉండాలి. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం, అటువంటి వాటిని, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించింది పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇవి గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.